హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచుల్లో. ఈరోజు ఒక అద్భుతమైన చికెన్ కర్రీ అండి. జనరల్గా ఇది మట్టి కుండలో చేస్తేనే చాలా బాగుంటుంది. ఒక 2 kgs ఉందనుకోండి, హాఫ్ కేజీ చెప్పిన 4 బర్నర్స్ మీద 2 kgs వండండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేద్దామా? ఇంకా ఈ చంపారన్ చికెన్కి మనం యూజ్ చేసే మసాలా తయారు చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ నేను ఒక పాన్ పెట్టుకున్నాను, కొంచెం అది వేడెక్కిన తర్వాత ఇవి ఎండుమిరపకాయలు, ఒక 7-8 ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి తగ్గించవచ్చు, పెంచవచ్చు, మీ ఇష్టం. ముక్కలు చేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై అవుద్దని ఇట్లా వేసేసాను. ఇవి బిర్యానీ ఆకులు 2 వేస్తున్నాను. అండ్ దెన్ ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు ఒక 1 టేబుల్ స్పూన్, చెక్క ఒక కొంచెం పెద్ద పెద్ద ముక్కలు 4-5 వేసుకోండి. లవంగాలు 16 నుంచి 20 వరకు సైజుని బట్టి వేసుకోండి. అండ్ యాలకలు కూడా అంతే, 8 నుంచి 10 వరకు మీ దగ్గర ఉన్న సైజుని బట్టి వేసుకోండి. జాపత్రి ఒక 4 జాపత్రి రెక్కలు పెద్ద వేసుకోండి. నేను చూరా అయిందని చెప్పి కొంచెం ఇట్లా వేసేస్తున్నా. ఆనియన్ ఫ్లవర్స్ 2 వేసుకోండి, సరిపోతుంది. జీలకర్ర ఒక 1.5 టీ స్పూన్స్ వేసుకోండి. వీటన్నిటిని మంచిగా లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3 to 4 minutes ఫ్రై చేస్తూ ఉంటే మీకు ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది అనమాట. అప్పుడు చూసుకొని మాడకుండా కట్టేసేయండి. దీన్ని పౌడర్ చేసి పెట్టండి. ఇది మన చంపారన్ చికెన్ తాలూకా అస్సలు సిసలు అథెంటిక్ పౌడర్. సో పక్కకు పెట్టేశాను. ఇప్పుడు మంచిగా ఒక కుండ తీసుకోండి. దానిలోకి ఒక 8 నుంచి 10 వరకు మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకోండి. మనం ఇక్కడ ఏంటంటే 2 kgsకి వండుతున్నాం కాబట్టి 8 నుంచి 10 ఆనియన్స్ తీసుకున్నాను నేను. సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అంతే, 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి మీరు తిన్న కారాన్ని బట్టి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్స్ ఉప్పు వేసాను. అండ్ కారం ఒక 5 to 6 టీ స్పూన్స్ మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. మంచిగా కలిపిన తర్వాత మన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక తయారు చేసుకున్న మసాలా అయితేనేమో అది వేసేయండి. ఈ గ్రైండింగ్ అంతా మాకు ప్రాబ్లం అవుతుంది, మాకు యాజ్ ఇట్ ఈజ్ మసాలా కావాలి అంటే సైలాస్ కిచెన్ గరం మసాలాను ఒక 5-6 టీ స్పూన్స్ వేసేసుకోండి. మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్, ఇంకొకటి 2 ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఇందులో. అన్నీ కలిపి బాగా కలిపిన తర్వాత చికెన్ కూడా వేసేసి, ఈ చికెన్ చూసారా, నేను చికెన్ సాఫ్ట్గా ఉండాలంటేనండి ఇట్లా ఐస్ క్యూబ్స్ వేసిన వాటర్లో కొంచెం ఉప్పేసి మనం వండే ముందు ఒక 1/2 hour ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక ఆ చికెన్ చాలా సాఫ్ట్ అవుతుంది. ఇట్స్ ఏ గ్రేట్ టిప్, ఫాలో అవ్వండి, దేనికైనా యూజ్ అవుతుంది మీకు. అల్లం ముక్కలు వేసేసాను, ఒక 4-5 ఇంచులు పెద్ద పెద్ద అల్లం ముక్కలు తీసుకొని ఇట్లా సన్నగా గ్రేట్ చేసి వేసేసాను. అండ్ దెన్ వెల్లుల్లిపాయ కూడా ఇట్లా పాయలుగా వేసుకోండి. బే లీఫ్ అండి, మళ్ళీ దీంట్లో కూడా కొంచెం రా మసాలా వేయండి. బిర్యానీ ఆకు, చెక్క, యాలుక, జస్ట్ లైట్గా ఉరికని ఆ ఫ్లేవర్ కోసం అంతే. గ్రైండ్ చేసాం కదండి, ఆ ఫ్లేవర్ వస్తుంది కదా అంటే అందులోంచి వచ్చేది వేరు, ఇందులోంచి వచ్చేది వేరు. యాలుక, లవంగా అన్నీ వేసి మంచిగా కలిపేసిన తర్వాత పక్కన వేరే స్టవ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్ తీసుకొచ్చి దీనిలో కలిపేయండి. నేను ఇక్కడ 25 to 30 ml వరకు తీసుకున్నాను. దాన్ని మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించి లో ఫ్లేమ్ మీద మొత్తం అంతా ఇట్లా కవర్ చేయండి. టవల్ తడిపి తీసుకొచ్చి నేను ఇట్లా జాగ్రత్తగా ప్యాక్ చేసి పైన బరువు కూడా పెట్టాను. అప్పుడు ఏంటంటే లోపల ఉన్నది ఒక ఆవిరి బొట్టు కూడా దాని లోపలికే సింక్ అవుతుంది, వేడి మంచిగా వస్తుంది అనమాట కర్రీకి. ఇట్లా ఒక 40 to 45 minutes సిమ్ చేసి ఉంచేయండి, మంచిగా ఉడికిపోతుంది. తర్వాత చూస్తే అబ్బా ఏమన్నా స్మెల్ అండి. ఓపెన్ చేస్తుంటే కొత్తిమీర చల్లాను, టేస్ట్ చేశాను, నెక్స్ట్ లెవెల్ అంటే ఆ పై లెవెల్. అంత బాగుంది. మీరు కూడా చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను.